ప్రజాస్వామ్యానికి ఓటు హక్కే ఊపిరి అని, సామాన్యుడి చేతిలో ఉన్న శక్తివంతమైన ఆయుధం ఓటేనని వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి అన్నారు. 16వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో గుంటూరు ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయంలో నిర్వహించిన అవగాహన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. డబ్బు, కులం, మత ప్రలోభాలకు లోను కాక సేవాబలం గల నాయకులను ఎన్నుకోవాలని ఓటర్లకు సూచించారు. విశిష్ట అతిథిగా పాల్గొన్న డాక్టర్ సేవా కుమార్ మాట్లాడుతూ యువతలో ప్రజాస్వామ్య అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా 2011 నుంచి జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. ఓటర్ నమోదు ప్రక్రియ 365 రోజుల నిరంతర ప్రక్రియ అని, అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని తెలిపారు. జెన్జెడ్ యువత చురుకైన భాగస్వామ్యంతోనే బాధ్యతాయుత ప్రభుత్వాలు ఏర్పడతాయని చెప్పారు. అంటే 20% ఓటింగ్ గతం నుంచి ఇప్పుడు దాకా చూసుకుంటే పెరుగుతూ వచ్చింది. ఈ ఓటింగ్ పెరగడానికి కారణం ఓటర్ల లిస్టు, ఓటర్ల జాబితా గతంలో ఎక్కువ లోపభూయిష్టంగా ఉండేది. అది క్రమంగా ఆధునికతని సంతరించుకొని ఆ లోపాలన్నింటినీ సవరించుకుంటూ ఓటర్ లిస్ట్ తయారు కావటం ఒక కారణం. రెండవ కారణం ఓటుకి డబ్బు ఇవ్వటం. ఓటుకి డబ్బు ఇవ్వటం ద్వారా ఆ డబ్బు విలువ పెరగటం. ఒకప్పుడు 5 రూపాయలు 10 రూపాయలు ఉన్న ఓటు చివరికి 5,000 10,000 కూడా చేరటంతో ప్రతి ఒక్కరు ఓటింగ్లో పాల్గొంటున్న పరిస్థితి చూస్తా ఉంటాం. మూడవది రాజకీయ పార్టీల మధ్య పోటీ విపరీతంగా పెరగటం. గతంలో 50 దశాబ్దం 60 70 దశాబ్దాల్లో పెద్ద రాజకీయ పార్టీల మధ్య ప్రముఖమైన పోటీలు ఉండేది కాదు. ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక పాత్ర పోషించేది. కానీ రాను ఓటింగ్ శాతం పెరగడానికి ఒక కారణం రాజకీయ పార్టీల మధ్య పోటీ తీవ్రంగా ఉంటుంది. ప్రాంతీయ పార్టీలు కూడా ఎక్కువ ఆవిర్భవించడం. జాతీయ పార్టీల కన్నా ప్రాంతీయ పార్టీల్లో ఆ ప్రాంతాల్లో వాళ్ళ ఆధిపత్యం కానీ, వారి యొక్క చొరవ కానీ, అక్కడ కులాలను వీటిని ప్రభావితం చేయడం కానీ ఇవన్నీ బలంగా ఉంటాయి. 16th National Election Day. So National Election Day was started on the same day, but it was started from 2011 to educate the అందరూ దేశ పౌరులందరికీ ఈ ఎలక్షన్ రకరకాల పోకటలు పోతుంది, అందుకని దీని గురించి అవేర్నెస్ తీసుకురావాలి అనే ఉద్దేశంతో 2011 నుంచి ఈ నేషనల్ ఓటర్స్ డే అనేది మొదలైంది. అలానే ఈ నెలలో చాలా దేశానికి సంబంధించిన చాలా విషయాలు కూడా ఉన్నాయి. జనవరి 12వ తారీఖు నేషనల్ యూత్ డే. నేషనల్ యూత్ డే అంటే ఆ రోజు వివేకానంద జయంతి. అలానే జనవరి 23న మన దేశ స్వతంత్రం కోసం మన దేశం మీదకే దండయాత్రకు వచ్చిన ఒక మహా ధీరుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్, లక్ష్మణ్ రెడ్డి గారు, అదర్ మానవత మెంబర్ తెలుసుకున్నామని ఉండే స్టూడెంట్స్ కానీ అందరికీ శుభోదయం. ఇవాళ జనవరి 25 యొక్క విశిష్టత చూద్దాను. ఎందుకంటే స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి ఎంప్లాయ్మెంట్ కోసం. జనవరి 25, 19